आज हमारा पाठ है जिस देश में गंगा बहती है। ఈ రోజు మన పాఠం ఇకాయి 1 9th క్లాస్ లోని జిస్ దేశ్ మే గంగా బహతీ హై అంటే ఏంటి, ఈ దేశంలో గంగా నది ప్రవహిస్తుంది అనేటువంటి పాఠంలో ఉన్నాం మనం ఈ దేశం అంటే ఏ దేశం, భారతదేశము. సరే, ఇక్కడ ఉన్ముఖీకరణలో చూడండి, శాంతి కా సందేశ్ జహా హై సబ్కా సమ్మాన్ జహా హై గీత్ ఖుషీ కే గాతే జహా హై ఐసా భారత్ ఔర్ కహా హై. శాంతి కా సందేశ్ జహా హై అంటే ఇక్కడ మన భారతదేశంలో ఎప్పుడు కూడా శాంతి సందేశం ముందుకు పోతూ ఉంటుంది. సబ్కా సమ్మాన్ జహా హై ఇక్కడ అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయం, సమానమైనటువంటి సన్మానం జరుగుతూ ఉంటుంది. గీత్ ఖుషీకే గాతే జహా హై ఇక్కడ అందరూ కూడా చిన్న పెద్ద చక్కగా ఖుషీతో పాటలు పాడుకుంటూ ఉంటారు. ఐసా భారత్ ఔర్ కహా హై ఇలాంటి భారతదేశం ఇంకెక్కడుంది అని అడుగుతున్నారు. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు చూడండి. చిత్రం మే క్యా క్యా దిఖాయి దే రహా హై. चित्र में सूरज चमक रहा है, सफेद रंग का एक कबूतर उड़ रहा है, नीचे जमीन पर छोटे छोटे पौधे और उनके फूल आदि हमको दिखाई दे रहे हैं. సెకండ్ క్వశ్చన్ చూడండి, అంటే ఏంటి, దీనికి చిత్రమే బొమ్మలో ఏమేమి కనిపిస్తున్నాయి అని అడుగుతున్నారు. ఎగురుతున్నటువంటి పావురము, ఎర్రగా ఉదయిస్తున్నటువంటి సూర్యుడు, కింద చిన్న చిన్న మొక్కలు, ఇంకా ఇవన్నీ కూడా మనకి కనిపిస్తున్నాయి. సెకండ్ క్వశ్చన్ ఏంటి మనకి, ఈ చిత్రమే ఆప్కో క్యా అచ్చా లగా ఔర్ క్యో ఈ చిత్రాలలో మీకు ఏది బాగా నచ్చింది పిల్లలు, మీకు ఏది నచ్చితే అది చెప్పండి. ఇక్కడైతే ఈ చిత్రమే ముझे స్వేచ్ఛ సే ఉడ్నే వాలే కబూతర్ అచ్చా లగ్తా హై నాకు మాత్రం ఇక్కడ స్వేచ్ఛగా ఎగురుతున్నటువంటి కబూతరం కనిపిస్తుంది. కబూతర్ అంటే ఏంటి, పావురం. क्योंकि सफेद कबूतर शांति का दूत है తెల్లని కబూతర్ ఏదైతే ఉందో, తెల్లని పావురం ఇది శాంతి యొక్క సందేశము. విహార్ करता है చాలా శాంతితో ఇది విహరిస్తూ ఉంది. उसी तरह सब लोग शांति कामुक को స్వేచ్ఛా से जीवन बिताए ఆ పావురం ఎలా అయితే గాలిలో స్వేచ్ఛగా ఎగురుతూ ఉందో అందరూ కూడా శాంతి కాముకులై అలాగే స్వేచ్ఛగా ఉండాలి అని కోరుకుంటున్నారు కవి. దీని ద్వారా ఈ చిత్రమే హమే క్యా సందేశ్ మిల్తా హై ఈ చిత్రంలో మనకి ఎలాంటి సందేశం దొరుకుతుంది. यहाँ चित्र में खासकर భారతదేశ సంబంధిత है ఇది పూర్తిగా మన భారతదేశానికి సంబంధించింది. భారత్ की धरती స్వచ్ఛ స్థల్ है మనది ఎంతో గొప్పమైనటువంటి స్థలం. సంసార్ మే భారత్ కా ప్రముఖ స్థాన్ హై ప్రపంచం మొత్తంలో భారతదేశమే ముఖ్యమైనటువంటి స్థానం. యా ఆకాశ్ కే సూరజ్ కే సమాన్ సంసార్ మే చమక్ రహా హై ఆకాశంలో సూర్యుడు ఏ విధంగా అయితే వెలుగొందుతున్నాడో మన భారతదేశం కూడా ప్రపంచం మొత్తంలో ఆ విధంగా వెలుగొందుతూ ఉంది. భారత్ మే సదా సుఖ్ శాంతి మిల్తే హై భారతదేశంలో ఎప్పుడు కూడా సుఖము శాంతి రెండు కూడా దొరుకుతూ ఉంటాయి. सब भारतवासी शांति कामुक है భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా శాంతి కాముకులే. यह संदेश इस चित्र में हमें मिलता है అలాంటి సందేశాలన్నీ కూడా మనకి ఈ చిత్రంలో కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇక్కడ ఉద్దేశం ఇచ్చారు, చూద్దాం ఉద్దేశంలో ఏముందో. దేశభక్తి గీతం కా సంకలన్ కర్ ఉన్కా పఠన్ కర్నా దేశభక్తికి సంబంధించినటువంటి గీతాలన్నీ కూడా ఒక దగ్గర చేర్చి దాన్ని చదవడం. భారతవాసి సత్య అహింస ధర్మ న్యాయ పరోపకార్ సద్భావన మానవత ఆది మహాన్ గుణం కి పహచాన్ హై మన భారతీయ వాసులు ఎప్పుడైనప్పటికీ కూడా సత్యము, అహింస, ధర్మము, న్యాయము, పరోపకారము, సద్భావన, మానవత ఆది ఇలాంటి గొప్ప గొప్ప గుణాలకి మన భారతదేశం ఎంతో పెట్టింది పేరుగా చెప్తూ ఉంటారు. మన భారతదేశం అంటే గుర్తొచ్చేటివి ఇవన్నీ కూడా. ఇప్పుడు భారతవాసి సత్య అనగానే మనకు ఎవరు గుర్తొస్తారు, సత్య హరిశ్చంద్రుడు. కేవలం తన సత్యాన్ని నిలబెట్టుకోవడం కోసం, తన ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం తన భార్యని కూడా అమ్మేసుకున్నాడు. తన పిల్లాడు చనిపోతే కూడా తను ఎలాంటి దాంట్లో కూడా చేయలేకపోయాడు. అంటే దీని అర్థం సత్యం కోసం ఎంతైనా చేయొచ్చు అని మన పూర్వీకులు మనకి చేసి చూపించారు. కేవలం మాట్లాడడమే కాదు, చేసి కూడా చూపించారు. అహింస అనగానే నిలువెత్తు నిదర్శనం మహాత్మా గాంధీ. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించండి అని చెప్పినటువంటి మహాత్ముడు అహింస గురించి చెప్పారు. ధర్మము న్యాయము మన భారతదేశం యొక్క వారసత్వం అని చెప్పుకోవచ్చు. పరోపకారము ఎంతటి ఉపకారాన్ని సరే మనం ఆల్రెడీ 8వ తరగతిలో మనం ఫస్ట్ లెసన్లో తెలుగులో చూసాం కదా. పరోపకారం శిబి చక్రవర్తి ఏ విధంగా
తన దగ్గరికి వచ్చినటువంటి గద్దకి పావురాన్ని రక్షించడానికి పావురానికి బదులుగా తన శరీరం తొడలోని మాంసం కోసివిచ్చాడు అంటే శిబి చక్రవర్తి. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? పరోపకార ధారణ. అలాగే దదీచి ఏమిచ్చాడు మనకి? దదీచి దేవతలందరూ కూడా దదీచి యొక్క వెన్నుముకను తీసుకుని ఇంద్రుడి యొక్క వజ్రాయుధాన్ని చేసుకున్నారు. అంటే రాక్షసుల్ని సంహరించడం కోసం దేవతలకి మానవుడి యొక్క దదీచి యొక్క వెనుముక అవసరం పడింది. పరోపకారం చేయాలి, దేశ కళ్యాణం చేయాలి, ప్రపంచ కళ్యాణం జరగాలి అనే ఉద్దేశంతో పరోపకార భావనతో అతను ఆ విధంగా తన యొక్క వెనుముకను తీసి ఇచ్చేయడం జరిగింది. సద్భావన అంటే మంచి భావన, అందరూ బాగుండాలనేటువంటి ఆలోచన. మానవత అంటే మానవత్వం, ఆది మహాన్ గుణంకి పెహచాన్ హే. ఇవన్నీ కూడా గుర్తుంచుకోదగినటువంటిది మన భారతదేశంలో మాత్రమే. మన భారతదేశంలో వాళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా గుర్తుంచుకుంటారు. సరే, ఇక్కడ మనకి పోయం చెప్తున్నారు, జాగ్రత్తగా వినండి. होंठों पे सच्चाई रहती है जहां दिल में सफाई रहती है हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. భారతదేశము చాలా పవిత్రమైనది, ఇంకా గొప్ప దేశము. ఇక్కడ భారతవాసులందరూ కూడా పవిత్ర గంగా నది ప్రవహించే దేశంలో నివసిస్తూ ఉన్నారు. వారు మంచి గుణం ఉన్నటువంటి సహృదయులు, మంచి హృదయం కలిగినటువంటి వారు. వారి పెదవుల నుంచి ఎప్పుడూ కూడా సత్యమే వెలువడుతూ ఉంటుంది. వారి మనసు చాలా నిర్మలమైనటువంటిది, అలాగే ఎంతో విశాలమైనటువంటిది. వారు ఇతరుల మేలు ఎప్పుడూ కోరుకుంటూనే ఉంటారు. తమకి హాని జరిగినా కూడా ఎవరికి హాని జరగకూడదు అని ఎప్పుడు కూడా భావిస్తూ ఉంటారు. అలాంటి మహిమాన్వితమైనటువంటి భావన కలిగినటువంటి వాళ్ళు. ఇప్పుడు మనం ఈ పద్యానికి సంబంధించిన మీనింగ్స్ చూద్దాం. హోంట్ అంటే ఏంటి? పెదవులు, లిప్స్. తర్వాత సచాయి అంటే ఏంటి? నిజమైన, ట్రూత్, వాస్తవము. తర్వాత దిల్ అంటే ఏంటి? హృదయము, మనస్సు, హార్ట్. మరి సఫాయి అంటే పరిశుభ్రత, క్లీనినెస్. బెహనా అంటే ప్రవహించడం, టు ఫ్లో. ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. పిల్లలు నోట్ చేసుకోండి, ఇవన్నీ కూడా అండర్లైన్ చేసుకోండి, రాసుకోండి. హోంట్ అంటే లిప్స్, సచాయి అంటే ట్రూత్, దిల్ అంటే హార్ట్, సోల్, సఫాయి అంటే క్లీన్నెస్. అదేవిధంగా బెహనా అంటే టు ఫ్లో, ప్రవహించడం. ఇదంతా కూడా నీట్గా రాసుకోండి. ఇప్పుడు భావం ఇందాక మనం తెలుగులో చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి మనం హిందీలో చెప్పుకుందాం. జాగ్రత్తగా చూడండి. భారత్ एक पवित्र और महान देश है. भारतवासी पवित्र गंगा नदी के बहने वाले देश में रहने वाले हैं. वे उत्तम गुण वाले और सहृदयी व्यक्ति हैं. उनकी होठों से सदा सच ही निकलता है. उनके हृदय निर्मल और विशाल है. वे दूसरों की भलाई ही चाहते हैं, चाहे उनको अपने को హాని పహుంచే కిసికి హాని నహి కడితే హే. అర్థమైందా పిల్లలు? మళ్ళీ ఒకసారి చూద్దాం. భారతదేశము ఎంతో పవిత్రమైనటువంటిది, అదేవిధంగా ఎంతో గొప్పదైనటువంటి దేశం. భారతవాసులు పవిత్రమైనటువంటి గంగా నది ప్రవహించే దేశంలోనే నివసిస్తూనే ఉన్నారు. వారు ఎప్పుడూ కూడా వారు మంచి గుణములు ఉన్నటువంటి సహృదయవంతులు. వారు పెదవుల నుంచి ఎప్పుడూ కూడా సత్యమే వెలువడుతుంది. వారి మనసులు చాలా నిర్మలంగా ఉంటాయి మరియు విశాలంగా ఉంటాయి. వారు ఇతరుల మేలు కోరుకుంటూ ఉంటారు. తమకు హాని జరిగినా కూడా ఎవరికి కూడా హాని కలిగించకుండా ఉంటారు అని చెప్తున్నారు. నెక్స్ట్ రెండో పాయింట్ చూద్దాం మనం జాగ్రత్తగా. చూడండి. మెహమా జో హమారా హోతా హై वो जान से प्यारा होता है, ज्यादा का नहीं लालच हमको तोड़े में गुजारा होता है. అంటే ఇక్కడ చూడండి, మెహమా అంటే ఏంటి? మనకి అతిథి, గెస్ట్. జాన్ అంటే జీవ్, ప్రాణము, లైఫ్. ప్యారా అంటే డియర్, ప్రియమైన. జ్యాదా అంటే ఎక్కువ, మచ్. లాలచ్, లాలచ్ అంటే ఏంటి? గ్రీడీనెస్. థోడా అంటే ఏంటి? కొంచెము, లిటిల్. తర్వాత గుజారా అంటే ఏంటి? ఎక్సిస్టెన్స్ అంటే జరుగుబాటు, గుజారా అవుతా హే అని చెప్తున్నారు. మరి ఈ పద్యానికి మీనింగ్ చూద్దామా తెలుగులో. చూడండి, ఇక్కడ భారత ప్రజలు అతిథి సత్కారాలను తమ అదృష్టంగా భావిస్తూ ఉంటారు. దీనిని వీరు పవిత్రమైనటువంటి తమ బాధ్యత అనుకుంటూ ముందుకు పోతారు. ఇటీ మహత్తర కార్యం చేయుటలో వారు ఎన్నడూ కూడా తమకు కలిగే హానిని, నష్టాన్ని కూడా పట్టించుకోరు. అంటే అతిథి సత్కారాన్ని తమ ప్రాణాలకు మిన్నగా భావించేవారు. అట్టి భారతవాసులు ఎన్నడూ కూడా అధికంగా సంపాదించాలనే దురాశాపరులు కాకుండా అదృష్టవశాత్తు దొరికిన కొద్దిపాటి దానితోనే సంతుష్టులై జీవనం గడుపుతూ ఉంటారు. అదే భారతదేశుల యొక్క గొప్పతనము. సరే, మనం దీన్ని మీనింగ్ హిందీలో చూద్దాం ఒకసారి. भारत के लोग अतिथियों का सत्कार करना अपना भाग्य समझने वाले हैं.
इसे वे पवित्र और अपनी जिम्मेदारी समझते हैं। ऐसे महान कार्य करने में वे कभी अपनी हानि की परवाह नहीं करते हैं। अर्धता अतिथि सत्कार को अपने प्राणों से भी अधिक महत्व देने वाले हैं। ऐसा भारतवासी कभी ज्यादा कमाने के लालची ना बनकर भाग्य से जो कुछ मिला उसी से तृप्त होकर जीवन बिताने वाले हैं। ఈ విధంగా మనకి ఈ లెసన్ లో సెకండ్ పోయం కూడా కంప్లీట్ చేసుకున్నాం. మరి ఇప్పుడు థర్డ్ పోయం చూద్దామా? ఓకే, ఇది లాస్ట్ పోయము. ఎందుకంటే లాస్ట్ ఫోర్త్ పోయం ఏదైతే ఉందో అది ఆల్రెడీ మనకు మొదటగా ఇవ్వడం జరిగింది. సరే చూడండి, ఇక్కడ లాస్ట్ పోయం జాగ్రత్తగా వినండి. మిల్జుల్ కే రహో और प्यार करो, मिलजुल के रहो और प्यार करो, एक चीज यही तो रहती है, हम उस देश के वासी है जिस देश में గంగా బహతి హే. శబ్దార్థ్ ఇందులో ఇప్పుడు మీనింగ్స్ చూడండి. మిల్జుల్ కర్నా అంటే కలిసిమెలిసి, కలిసిమెలిసి అంటే ఏంటి? టుగెదర్, కలిసిమెలిసి ఉండడం. నేను నోట్స్ రాసిస్తాను కానీ ఇప్పుడైతే మీరు ఒకసారి చూడండి. ప్యారా ప్యార్ కర్నా అంటే ఏంటి? టు లవ్. కింద అండర్లైన్ చేసుకోండి, హార్డ్ వర్డ్స్ కింద నేను మీనింగ్ చెప్తూ ఉన్నాను. చీజ్ అంటే లిటిల్, చిన్నదైనటువంటి. మరి భావార్థం మీనింగ్ చూసుకుందామా ఇక్కడ? మహాన్ భారతదేశ్ మే సదా మానవత और समानता की भावनाएं बनी रहती है, इसीलिए संसार में हमें कहीं ना दिखाई देने वाले वसुधैव कुटुंबम अथवा अनेकता में एकता की भावना हमको, अथवा अनेकता में एकता की भावना की पवित्र भावना सिर्फ भारत देश में ही पाई जाती है। सब मानवता ही प्रेम से रहिए और मिलजुल कर रहिए, यही भारत भर के फैली हुई భావనాయే హే. ఇవన్నీ కూడా మన భారతదేశంలో వ్యాపించబడి ఉన్నటువంటి భావనలు. సరే, మరి దీని యొక్క మీనింగ్ చూద్దాం. గొప్పదైనటువంటి భారతదేశంలో ఎల్లప్పుడూ కూడా మానవత్వము, సమానత్వము అనేటువంటి భావనలే ఏర్పడి ఉంటాయి. అందువలననే ప్రపంచంలో మనకి ఎక్కడా కనపడనటువంటి పవిత్రత, వసుదైక కుటుంబం, భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి భావనలు కేవలం మన భారతదేశంలోనే కనిపిస్తూ ఉంటుంది. అందరూ కూడా మానవులే, ప్రేమతో కలిసిమెలిసి ఉండేటువంటి భావన భారతదేశం అంతటా కూడా వ్యాపించబడి ఉంది అని చెప్తున్నారు. లాస్ట్ లో మళ్ళీ మొదట ఇచ్చినటువంటి పోయం ఇచ్చారు చూడండి. ఔట్ ఆఫ్ సచాయి रहती है, जहाँ दिल में सफाई रहती है, हम उस देश के वासी है जिस देश में గంగా బహతి హే. ఈ విధంగా మనకి చెప్పడం జరిగింది. ఈ విధంగా మనకి మొత్తం పోయం అంతా కూడా చెప్పడం జరిగింది. ఇంతకు ముందు ఉన్నటువంటి పోయమే చెప్పారు మళ్ళీ కూడా. ఇది ఈ విధంగా దానికి మీనింగ్ రాసుకోండి. మొత్తం ఒకసారి మీనింగ్ హిందీలో చూడండి. ఈ పోయం మొత్తానికి భావార్థం ఏముంది చూడండి. भारत एक पवित्र और महान देश है, भारतवासी पवित्र गंगा नदी बहने वाले देश में रहने वाले हैं, वे उत्तम गुण वाले और सहृदयी व्यक्ति है, उनके होठों से सदा सच ही निकलते हैं, उनके हृदय निर्मल और विशाल से ही रहते हैं, वे दूसरों की भलाई ही चाहते हैं, चाहे अपने को हानि पहुंचे किसी की हानि नहीं करते हैं। और भारत के लोग अतिथियों का सत्कार करना अपना भाग्य समझने वाले हैं, इसे वे महान कार्य करने में वे कभी अपनी हानि की परवाह नहीं करते हैं, अर्धता अतिथि सत्कार भी करते रहते हैं। इनका अंतिम पद्य जो यहाँ पे देखिए, महान भारत देश में सदा मानवता और समानता की भावनाएं बनी रहती है, इसीलिए संसार में हमें कहीं ना दिखाई देने वाले वसुधैव कुटुंबम अथवा अनेकता में एकता की भावनाएं हम देख सकते हैं कि पवित्र भावना सिर्फ भारत देश में ही पाई जाती है। सबको अपने यहाँ पे हमको मानवता की है और प्रेम से रहने, मिलजुल कर रहने, यही भारत देश की फैली हुई భావనాయే है. మొత్తం అంతా కూడా మనకి ఈ పోయమ్స్ ద్వారా మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడో చూడండి. భారతదేశం ఎంతో పవిత్రమైనటువంటిది, చాలా గొప్పదైనటువంటి దేశం. భారతీయ వాసులు అందరూ కూడా పవిత్ర గంగా నది ప్రవహించేటువంటి దేశంలోనే నివసిస్తూ ఉన్నారు. వారు మంచి గుణములు ఉన్నటువంటి సహృదయులు, మంచి హృదయం కలిగిన వాళ్ళు. వారి యొక్క పెదాల నుంచి ఎప్పుడూ కూడా సత్యమే వెలువడుతుంది, ఎప్పుడు కూడా నిజమే మాట్లాడతారు. వారి యొక్క మనసు ఎప్పుడు కూడా చాలా నిర్మలమైనదిగా, విశాలమైనదిగా ఉంటుంది. వారు ఇతరుల్లో మేలు కోరుకుంటారు, ఎప్పుడు కూడా వేరే వాళ్ళు బాగుండాలని కోరుకుంటారు. తమకు హాని జరిగినా ఎవ్వరికి కూడా హాని జరగనివ్వరు. భారతదేశం యొక్క ప్రజలు అతిథి సత్కారాన్ని తమ అదృష్టంగా భావిస్తారు. దీనికి వీరు
పవిత్రమైనటువంటి తమ బాధ్యత అని కూడా అనుకుంటారు. ఇట్టి మహత్తర కార్యం చేయడంలో వారు ఎన్నడూ కూడా తమకు కలిగే హానిని, నష్టాన్ని కూడా పట్టించుకోరు. అంటే అతిథి సత్కారాన్ని తమ ప్రాణాల కన్నా మిన్నగా భావిస్తూ ఉంటారనమాట. అట్టి భారతవాసులు ఎన్నడూ కూడా అధికంగా సంపాదించాలి అనేటువంటి దురాశ పరులు కాకుండా అదృష్టవశాత్తు దొరికిన కొద్దిపాటి దానితోనే సంతుష్టులై జీవనాన్ని గడుపుతూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. అలాగే గొప్ప భారతదేశం ఎల్లప్పుడూ మానవత్వము, సమానత్వము భావనలే ఏర్పడి ఉంటాయి. అందువలనే ప్రపంచంలో మనము ఎక్కడా కనపడినటువంటి పవిత్ర వసుదైక కుటుంబం, భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి కేవలము మన భారతదేశంలో మాత్రమే కనిపిస్తుంది. అందరూ మానవులే, ప్రేమతో కలిసిమెలిసి ఉంటే భావన భారతదేశం అంతటా కూడా వ్యాపించబడి ఉంది. పిల్లలు, ఇప్పుడు మనము దీని యొక్క మీనింగ్ చెప్పుకున్నాం కదా. మీరు ఒకవేళ ఈ లెసన్ ఏదైనా మీకు కావాలి అనుకుంటే మీరు దానికి ఏం చేయాలి? ఖచ్చితంగా కూడా మీరు నాకు లైక్, షేర్, సబ్స్క్రైబ్, అలాగే మీరు కామెంట్స్లో పెట్టండి. ఇంకా మీకు నోట్స్ రాయించమంటారా, భావం రాయించమంటారా, ఏం రాయించమంటారా అది నేను క్లియర్గా రాసిచ్చేస్తాను. మీకు మొత్తం డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అది పెడతాము, దాన్ని ఫాలో అవ్వండి. ఇంకా మిగిలినటువంటి లెసన్స్ కూడా మొత్తం కూడా చెప్పుకుందాం మనము. అలాగే ఈ లెసన్కి సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్స్ ఇవన్నీ కూడా మనం చెప్పుకుందాము.